నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 11వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠాకార్తె. ఈ రోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 1:09 వరకు, తదుపరి ద్వాదశి తిథి. రేవతి నక్షత్రం ఉదయం 11:48 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. వరియన యోగం సాయంత్రం 6:48 వరకు, తదుపరి పరిఘ యోగం. వాణిజ్యకరణం మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:09 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో ఉదయం 11:48 వరకు, తదుపరి మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జ్యం రేపు ఉదయం 6:12 నుండి రేపు ఉదయం 7:40 వరకు. అమృతకాలం ఉదయం 9:34 నుండి 11:03 వరకు, మరలా రాత్రి 3:15 నుండి 4:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:36, సూర్యాస్తమయం సాయంత్రం 5:43, చంద్రోదయం మధ్యాహ్నం 2:11, చంద్రాస్తమయం రాత్రి 3:13. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:10 నుండి 1:33 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. యమగండం ఉదయం 8 నుండి 9:23 వరకు. ఈ రోజు 5161వ గీతా జయంతి. హిందువుల పవిత్ర గ్రంథమైన శ్రీమద్ భగవద్గీతను ఈ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు అని హిందువుల విశ్వాసం. ఈరోజు మోక్షద ఏకాదశి. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన రోజు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి రోజంతా మౌన వ్రతం ఆచరిస్తారు. అందువలన ఈ ఏకాదశిని మౌన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయని పురాణ వచనం. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి రేపు పారణ సమయం రేపు ఉదయం 6:37 నుండి ఉదయం 8:50 వరకు ఉంటుంది. ఈరోజు గురువాయూర్ ఏకాదశి, వృశ్చిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ విష్ణు స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.